ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రశస్తమైన నామంలో నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మా ఆత్మీయ బిడ్డ హదస్సాకు పిలిపై గారికి, అదేవిధంగా తమ్ముడు సురేష్కి, ఈ ప్రాంత ప్రజలందరికీ, తోటి దైవజనులు గనులైన పరిశుద్ధులైన దైవజనులందరికీ నా ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నిశ్చయముగా ఈ చల్లపూట యేసయ్య మనందరితో మాట్లాడునుగాక. ఆయన వాక్యమే పైకెత్తబడునుగాక. ఆయన వాక్యమే ఘనపరచబడునుగాక. మన హృదయములను వట్టి రీతిగా సిద్ధపరచుకొందుముగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అందరం పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 12వ వాక్యాన్ని ధ్యానం చేస్తాం. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవరులరా, మీ కోటను మరలా ప్రవేశించండి. అదుగదుగో రెండంతలుగా నేను మీకు మేలు చేసేదనని నేడే ఈరోజే ఆయన మనందరికీ తెలియచేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాసేపు శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందాం. ఇప్పటికే 3 ఆరాధనలు వాక్యం చెప్పి మీ ఎదుటికి వచ్చాను. కాస్త శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి వినండి. దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క మనస్తత్వాలు మనం చూస్తే కొన్ని మాటలు నెరవేరుస్తారు, కొన్ని విడిచిపెట్టేస్తారు. కానీ నేను ఆరాధిస్తున్న నజరేయుడైనటువంటి యేసయ్య మాట ఇచ్చి 2024 సంవత్సరాలుగా నెరవేరుస్తూనే వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనుషుల వల్లే మాట తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానం చేశాడా, తప్పక నెరవేర్చగలిగిన సమర్థుడైన ఆయన ఈ ప్రాంతానికి ఈ చల్లపూట ఇస్తున్నటువంటి మాట, బంధకాలలో ఒకవేళ మీరు ఉంటే మీ అందరిని విడిపించబోతున్నాడు. ఆయన విడిపించి ఏమి చేస్తాడో తెలుసునా? 2 అంతల మేలు నా దేవుడు మీకు చేయబోతున్నాడు. ఒకంత మేలుకే దేవుడు మాకు పలాని మేలు చేశాడండి అని చెప్పుకుంటామే. అలాంటిదట దేవుడట ఈ చల్లపూట నీతో నీ కుటుంబంతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, 2 అంతల మేలును నా దేవుడు చేయబోతున్నాడు. ఇక్కడ రాస్తున్నటువంటి మాటలో అద్భుతమైనటువంటి మాట ఒకటి మనం గమనించాలి. బంధకములలో పడియుండి వారికి ఏముందో తెలుసా? నిరీక్షణ ఉందంట. బంధకాల మధ్యలో నలిగిపోతూ కూడా నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు. ఎవరికి 2 అంతల మేలులు చేస్తాడో తెలుసా? బంధకాల మధ్యలో నలిగిపోతున్నటువంటి నీలో ఒక నిరీక్షణ ఉండగలిగితే, ఆ నిరీక్షణ నీలో ఉండగలిగితే ఎలాగైనా నా దేవుడు విడిపించగలడు అన్న నిరీక్షణ నీలో ఉండగలిగితే, నా దేవుడు అంటున్నటువంటి మాట, 2 అంతల మేలు నా దేవుడు మీకు చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ చల్లపూట ఈ గ్రామస్తులారా, నువ్వు ఏ బంధకాలలో ఉండి దేవుని సన్నిధానానికి వచ్చావు? పైకి మందిరానికి వెళుతున్నావు, ఏదో ఆచారమైన భక్తి చేస్తున్నావు, విడిచిపెట్టవలసినటువంటి సాంప్రదాయాలను విడిచిపెట్టలేకపోతున్నావు, విడిచిపెట్టవలసినటువంటి త్రాగుణ్ణి విడిచిపెట్టలేకపోతున్నావు, విడిచిపెట్టవలసినటువంటి అక్రమ సంబంధాలు విడిచిపెట్టలేకపోతున్నావు, విడిచిపెట్టవలసినటువంటి పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, విడిచిపెట్టవలసినటువంటి వ్యభిచారాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఈ చల్లపూట నా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆ బంధకాల చెరలో నుంచి నువ్వు విడిపించుకొని రాగలిగితే, నా యేసయ్య యొద్దకు రాగలిగితే, నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను క్షమించాలంటే నువ్వేదో తలనీలాలు ఇస్తే క్షమిస్తాడు అనుకోవటం నీ భ్రమ. ఆయన దగ్గరికి వస్తే నిలువు దోపిడీ ఇయ్యాల్సి వస్తుందేమో. చిచిచి అన్నీ అడిగే దేవుడు కాదు మన దేవుడు. తలనీలాలు అడిగేవాడు కాదు, నిలువు దోపిడి అడిగేవాడు కాదు, శ్రేష్టమైన అర్పణలు అడిగేవాడు కాదు. ఆయన నేను పాపినయ్యని ఒప్పుకొని నువ్వు రాగలిగితే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. మన దేవుడు క్షమించగలిగిన దేవుడు.
ఏ చెరలో నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు? ఏ బంధకాలు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తను ఇప్పటికీ కూడా, ఈ క్షణానికి కూడా బంధించున్నాయి? ఇంకా త్రాగుడనే వ్యసనాలేనా? లోకంలో చూస్తున్నటువంటి పాపమేనా? చేతికి వస్తున్నాడన్న బిడ్డ నీ మాట వినకుండా నీ గుండెల మీదకి ఎక్కి కూర్చున్నవైనమా? ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు తల్లడిల్లిపోతున్నావు? ఈ చల్లపుట నా యేసయ్య అంటాడు, ప్రతి విధమైన బంధకాలలో నుంచి విడిపించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అది ఒకవేళ త్రాగుడనే బంధకమైతే నా దేవుడు విడిపించబోతున్నాడు. అది ఒకవేళ అక్రమ సంబంధం అయితే నా దేవుడు విడిపించబోతున్నాడు. అది ఒకవేళ పాపమే అయితే నా దేవుడు విడిపించబోతున్నాడు. ఈ లోకంలో ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధుడైన దేవుడైనా. హల్లెలూయా. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము ఎరగనివాడు. హల్లెలూయా. ప్రపంచానికే సవాలు చేశాడు, నాలో పాపముందని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అని. ఒక్కడు కూడా రుజువుపరచలేకపోయాడు. కారణం ఆయన పరిశుద్ధుడు గనుక. ఆ పరిశుద్ధుడైన దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే నువ్వేమో నీవు అనిపించేది ఏంటంటే, పైకి మేము మందిరానికి వెళ్తామండి కిస్మిస్ పండక్కే, పైకి మేము వెళ్ళేది ఆ పూట కూడా ఎంతో కొంత వేసే వెళ్తావు, వేయకుండా వెళ్ళవు. అయ్యలారా, అమ్మలారా, నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. రేపో మాపో యేసయ్య రాకడ రాబోతుంది. ఉగ్రత దినపు రోజు కూడా ఇంకా నీ అలవాట్లు మార్చుకోకపోతే, నీ పద్ధతి మార్చుకోకపోతే జాగ్రత్త, నిత్య నరకం ఎదురు చూస్తుంది. ఈ బంధకాలలో నువ్వు విడిపించబడాలన్నది దేవుని సంకల్పం ఎడల. కానీ అదే బంధకాలలో ఉండిపోతూ నీ జీవనాన్ని కొనసాగిస్తున్నవే. ఈ పూట మారుదాంలే, ఈ పూట కాపేద్దాంలే అనుకుంటున్నావు. కానీ రేపో ఎల్లుండో ఏదో ఒక సహవాస దోషమో, ఏదో ఒక వ్యక్తిలో ఏదో ఒక వాసన నిన్ను లాగేస్తుంటే వెళ్ళిపోతున్నావు కదా. ఈ బంధకాల నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు నిన్ను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య ఒక్కడే. ఏ బంధకాల మధ్యలో నలిగిపోతున్నావు? ఒకవేళ కుటుంబ నేపథ్యం చూద్దాం. కుటుంబంలో అనారోగ్య పరిస్థితుల, కుటుంబంలో నీ కన్న బిడ్డలే నీ గుండెల మీదకి ఎక్కి కూర్చున్నారా? కుటుంబంలో ఎటు చూసిన అసమాధాన పరిస్థితులేనా? అప్పుల సమస్యలేనా? దేవుని బిడ్డలరా, ఇటువంటి బంధకాలలో ఉన్నానయ్యా. నేను పైకి మాత్రం నేను మందిరానికి వెళుతున్నానయ్యా, ప్రార్థన చేయించుకుంటున్నానయ్యా, వచ్చేస్తున్నానయ్యా అనుకుంటూ ఒకవేళ బ్రతుకుతున్నావేమో. ఎన్నాళ్ళుగా నువ్వు రక్షించబడి చాలా సంవత్సరాలు అయిపోయింది, చాలా మాసాలు అయిపోయింది, కానీ విడుదల నొందవలసిన పరిస్థితులకు నీకు విడుదల కలగట్లేదా? ఈ చల్లపూట నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ చల్లపూట ఈ దినము నుంచి నా దేవుడు నీకు విడుదలనివ్వబోతున్నాడు. హల్లెలూయా. అయితే నీలో ఉండి తీరవలసిందేంటో తెలుసా? నిరీక్షణ నీలో ఉండాలి. నువ్వు ఏ బంధకంలో ఉన్నప్పటికీ నా దేవుడు విడిపిస్తాడు నా భర్తని అన్న నిరీక్షణ భార్యగా నీకు ఉండాలి. హల్లెలూయా. ఒక్కొక్క ఊరిలో వెళితే ఏం చెబుతారో తెలుసా? అయ్యో పైకి మాత్రమేనయ్యా, పైకి మాత్రమే నీ ముందు బైబిల్ పట్టుకొని వస్తుంది, కానీ ఇంటికి వచ్చాకో పంపుల దగ్గర చూడయ్యా ఎట్టుండదో మా ఆవిడ వారం. నేను మారట్లేదంటే కారణం అదేనయ్యా. వస్తుందా మందిరంలో ముందే కూర్చుంటుందా, ముసుగు దించిద్దా, కానికేసిద్దిగా, ఇంటికి వెళ్ళి మళ్ళీ సీరియల్ పెట్టి చూద్దయ్యా, మళ్ళీ సినిమాలు చూద్దయ్యా. ఇంకెట్ట మారుతాను నేను చెప్పు? ఇలాంటి గ్రామాలకు వెళ్ళినప్పుడు తల్లులు చెప్పే సాక్ష్యాలు ఇయ్యే, వారి భర్తలు చెప్పే సాక్ష్యాలు ఇవ్వండి. తల్లులరా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఒక దీన సేవకుడిగా నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మీరు మార్చబడగలిగితే మీ భర్తలు అతి త్వరలోనే మార్చబడతారు. హల్లెలూయా. మనలో ఉందే నామకార్థమైన భక్తి. మందిరానికి వెళుతున్నాం, మరలా ఆచారాలు చేస్తాం. మందిరానికి వెళుతున్నాం, మరలా పాపం చేస్తున్నావు. మందిరానికి వెళుతున్నావు, మరలా సినిమాలు చూస్తున్నావు. మందిరానికి వస్తున్నావు, మరలా సీరియల్ వదిలిపెట్టట్లా. నీ భర్త త్రాగుడు ఎలా వదిలిపెడతాడు? ఒకసారి ఆలోచించవచ్చుగా. ఈ చల్లపుట్ట ఒక్క మెట్టు దిగొచ్చుగా. డాక్టర్ మానేయమంటే, ఇదిగో నీకు షుగర్ వచ్చింది కాబట్టి నువ్వు స్వీట్ తినొద్దంటే తింటావుగా. ఏమాత్రం తినవు, దాని దగ్గరికి రానిస్తావా? జీవితంలో తినొద్దంటే డాక్టర్ ఏం చేస్తావు? తినకుండా మెల్లకుండా కూర్చుంటావు. డాక్టర్ చెబితే వింటున్నావే, యేసయ్య కూడా చెబుతున్నాడు. ఒకసారి వినొచ్చుగా ఈ చల్లపుట.
నీవు మానుకోవలసినవి నువ్వు మానుకోగలిగితే నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో 2 మేలులు నా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో గూడి కట్టికిపోయి ఉన్నదేంటో తెలుసా? నామకార్థమైన భక్తి. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? నీ కుటుంబంలో, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావని నిన్నే రక్షించుకున్నాడు ముందు. అయ్యో, ఎన్నాళ్ళుగా వెళుతున్నా నా భర్త మార్చబడట్లేదు, నా బిడ్డలు మార్చబడట్లేదు. కానీ మార్చబడిన నీలో ఏ ఫలమును చూశారు నీ భర్త? మార్చబడ్డావు నీవు అనుకుంటున్నావు, రక్షించబడ్డాను, మారు మనసు పొందాను అనుకుంటున్నావే. నీలో ఏ మార్పును నీ కన్న బిడ్డలు చూడగలిగారు చెప్పు? నీలో ఒక మార్పు కలిగితే ఖచ్చితంగా నీ భర్త మార్చబడతాడు. దేవుని బిడ్డలరా, నా యేసయ్య ఈ చల్లపూట పలుకుతున్నటువంటి మాట, బంధకాలలో ఉండియో విడుదల నొందని పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న వారులరా, వారిలో ఏముందో తెలుసా? నిరీక్షణ ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ బంధకాల మధ్యలో చెలరేగిపోతున్నావో చూడు. ఈ చల్లపుట నీ ఎదుట ఉన్న ప్రతి విధమైన బంధకాలకు ఒక పరిష్కారం కలగబోతుంది. అయితే నీలో యేసయ్య మీద నిరీక్షణ నీకు ఉండాలి. యేసయ్య చెంతకు నువ్వు రావాలి. పాపమును విడిచిపెట్టాలి, అక్రమ సంబంధాలు విడిచిపెట్టేయాలి, వ్యభిచారాన్ని విడిచిపెట్టాయి, త్రాగుడును పక్కన పెట్టాయి. యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి చూడు. నీ స్థితి కొద్దిగైనను, నీ దగ్గర ఉన్నది కడుబేదరికపు పరిస్థితులైనను, నీ ఎదుట ఉన్నటువంటి అప్పులు ఎవ్వరు తీర్చలేనప్పటికీ యేసయ్యను నమ్ముకో. అన్నీ వదిలేసుకునిరా, యేసయ్యను నమ్మి చూడు. నీ ఎదుట నీ స్థితికి మించిన కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. ఊహకు మించిన కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు వస్తే కదా ఒక్క మెట్టు దిగి రావచ్చుగా. ఆ ఉన్నట్టుండి మారితే పెద్ద భక్తుడు వచ్చాడండి, పెద్ద భక్తి పర్రాలు వచ్చిందండి అంటారనే. జాగ్రత్త, రేపు ఉగ్రత దినమందు అలా దేవుడు ఎవడు నిన్ను రక్షించలేడు. దేవుని బిడ్డలరా, అబ్రహామును గురించి ఒక మాట చెబుతాను. అబ్రహాముతోనట అతను చేసేటువంటి వ్యాపారమే విగ్రహాలు అమ్ముకోవటం అండి. తన తండ్రి చాటున ఉండి విగ్రహాలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు. ఉన్నట్లుగా ఉండి తండ్రి చనిపోయాడు. అమ్మా వింటున్నారా? వెనుకున్న వారు కూడా, తండ్రి చనిపోతే ఒక్కడే మిగిలిపోయాడు. కుటుంబానికి అతడే ఆధారం, కుటుంబానికి అతడే పెద్ద దిక్కు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో అయ్యో, తండ్రి చాటును బ్రతికాను, ఎన్నాళ్ళు మంచి వ్యాపారం చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడేంటి నా పరిస్థితి ఎలా తయారైపోయింది, ఏమి చేయాలో తోచని పరిస్థితుల మధ్యలో ఉంటేనట ఆకాశమందున్న దేవుడు అబ్రహాముతో మాట్లాడడం ప్రారంభించాడు. అబ్రహాముతో ఏమని మాట్లాడుతున్నాడంటే, సమయం తక్కువగా ఉంది కనుక రిఫరెన్స్ చెప్పట్లేదు, అర్థం చేసుకోండి. అబ్రహామా, నీవు లేచి, 12వ అధ్యాయం 1వ వాక్యంలో ఆదికాండంలో ఉంటుంది. నీవు లేచి అనగానే 2వ మాట విని వెంటనే అంటాడు, అసలు నువ్వు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటో తెలుసా? నీ స్వజనమును విడిచిపెట్టాలి, నీ సొంత దేశాన్ని వదిలేయాలి, నీ రక్త సంబంధాలను వదిలేయాలి. ఎన్ని వదిలేసి ఏం చేయాలంటే, దేవుడు అంటాడు, నేను నీకు చూపించబోవు దేశానికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడు ఎన్నడూ దేవుడు అంటే ఏంటో తెలీదు. మనకన్నా మన తాతల కాలం నుంచో, మన తండ్రుల కాలం నుంచో యేసు ప్రభు అంటే ఒక దేవుడిని మనకు పరిచయం ఉంది, ముఖ పరిచయం మనకే. అబ్రాహాముకు అలాంటిది ఏమీ లేదుగా. తన చేతుల ద్వారా అనేకమైనటువంటి విగ్రహాలను తయారు చేసి అమ్మినోడు కదా. ఒక్కసారిగా స్వరమే వినబడుతుంది కానీ రూపము కనబడట్లేదు. స్వరమును విన్నటువంటి అబ్రహామట లోబడిపోయాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. లోబడిపోయి అబ్రామా నీవు లేచి అనే మాట ఉంటుంది అక్కడ. అంటే ఎవరిని లేవమంటామండి? అమ్మా ఎవరిని లేవమంటాం? పడిపోయినోడైతే అరే లేరా కాసేపు, ఏంటి అలా పడిపోయావు అంటాం. అలాగనేనట అబ్రాము స్థితిని గుర్తు చేస్తున్నాడు దేవుడు. అబ్రామా, నీ ఉన్న స్థితి నుంచి నువ్వు లేవాలి. హల్లెలూయా. నీ ఉన్నది ఇంతవరకు పాపపు స్థితిలోనేమో, నీవు ఇంతవరకు శాపగ్రస్తమైన అనుభవంలో ఉన్నావేమో, ఉన్న స్థితి నుంచి నువ్వు లేవాలి. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో అబ్రాము మరొక్కసారి ఏం ఆలోచించలేదండి. అరే ఈ పాపపు స్థితే బాగుందిగా, ఈ విగ్రహాల వ్యాపారమే బాగుందిగా,
ఎక్కడే ఉందామని అనుకోలేదు. దేవుడు లేవమనగానే లేవడం ప్రారంభించాడంట. హల్లెలూయా. రెండవది అంటాడు, ఇదిగో నువ్వు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి అబ్రహ్మ. ఏమిటయ్యా అంటే, ఇదిగో నీ ఇంటి వారిని, నీ రక్త సంబంధులను, నీ దేశాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి. వెంటనే అబ్రహాం అనొచ్చు, మనమైతే ఏమంటాం, భలే చెప్పావులే, పుట్టిన దగ్గర నుంచి ఉన్నవాళ్ళం ఇక్కడ, సంతూరుని వదిలేయమంటాం, నీకేమైనా బాగుందయ్యా మనం అంటాం. అబ్రహాం అట మారు మాట్లాడలేదంటండి. వదిలిపెట్టి అనగానే వదిలిపెట్టేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చుట్టుప్రక్కల ఊళ్ళో పెద్దలు, చుట్టాలు, గిట్టాలు మొత్తం వచ్చి, ఎరా మీ నాన్న వెళ్ళిపోయాడు, కుటుంబానికి దిక్కు నీవే, ఉండి ఇంటి పేరు నిలబెట్టవలసినవి నీవే, వెళ్ళిపోతే ఎలాగరా? ఒకసారి ఆలోచించుకో. కాస్త వయసు వచ్చిన తర్వాత వెళ్ళదు గానిలే, 4 పూటలను ఉండరా బాబు అంటున్నా కూడా నా దేవుడు నాతో మాట్లాడాడు గనుక అది ఏ బంధమైనా నేను విడిచిపెట్టేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాఠం ఏంటో తెలుసా? అలా చేసిన తర్వాతట 24వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది, అబ్రహాముని యెహోవా అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అంటే ఒక ఆశీర్వాదం, ఒక 2 మేలు మనకి, మన కుటుంబాల మీదకు దిగి రావాలంటే మొదట చేయవలసింది ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడి నుంచి లేవాలి. ఒకసారి గమనించుకో. గ్రామస్తులారా గమనించండి, అయ్యలారా అమ్మలారా గమనించండి. ఒకప్పుడు నువ్వు రక్షించబడినప్పుడు ఉన్నంత భక్తి జీవితం ఇప్పుడు నీలో ఉందా? ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసిన నీవు, ఒకప్పుడు రోషము కలిగి ఉపవాసాలు ఉన్నటువంటి నీలో ఇప్పుడు ఆ ప్రార్థన జీవితం ఉందా? చల్లారిపోయావు, ఆత్మీయంగా నువ్వు చల్లారిపోయావు. ఏదో మందిరానికి వెళ్ళాలి కాబట్టి, అయ్యగారికి కనిపించాలి కాబట్టి వెళుతున్నావు, వచ్చేస్తున్నావు. ఆత్మీయంగా నువ్వు పడిపోయావు, కృంగిపోయావు, చల్లారిపోయావు, చతికిలబడిపోయావు. ఈ చల్లపూట నీ కోసమే నా దేవుడు పలుకుతున్నటువంటి మాట, పడిపోయిన స్థితి నుంచి నా దేవుడు నిన్ను అడుగుతున్నటువంటి మాట, ఆయనే నీ చేయి పట్టి లేపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో పడిపోయావో చూసుకో. పాపములోనా, శాపములోనా, రహస్యమైన పాపపు అనుభవాల మధ్యలో నలిగిపోతున్నావా? ఏ పాపములో నువ్వు పడిపోయావు గమనించు. నీకంటూ ఒక అంతరంగం ఉంది, నీకంటూ ఒక మనసు ఉంది. నీకున్న అంతరంగంలో ఉన్నది నీ భార్యకు తెలియకపోవచ్చు, అమలారా మీ భర్తలకు తెలియకపోవచ్చు, కానీ నీ అంతరంగం నీకు దేవునికి ఖచ్చితంగా తెలుసు. నీ అంతరంగంలో నువ్వేమేమి చేస్తున్నావో అవి రహస్యమైన పాపపు అనుభవాలైనా ఈ దినాన నా యేసయ్య అంటాడు, వాటన్నిటిని విడిచిపెట్టి పైకి రావాలి. ఆ పరిస్థితుల నుంచి నువ్వు లేవాలి. ఇంకెన్నాళ్ళు త్రాగుడు, ఇంకెన్నాళ్ళు వ్యభిచారం, ఇంకెన్నాళ్ళు పాపం, ఇంకెన్నాళ్ళు రహస్యకరమైన అనుభవాలు? నా దేవుడు అంటాడు, అవన్నీ విడిచిపెట్టి నువ్వు పైకి లేవాలి. నీ కుటుంబం దీవించబడాలన్నా, నీ బిడ్డలు దీవించబడాలన్నా మొదటిగా నువ్వు పడిపోయిన స్థితి నుంచి లేవాలి. ఆయన అంటాడు, 2 మేలు నా దేవుడు మీకు చేయబోతున్నాడు. ఆ మేలు నీకు చేయాలంటే ఒకటి, నీవు పడిపోయిన స్థితి నుంచి లేవాలి. రెండవది అంటాడు, విడిచిపెట్టవలసినవి చెబుతున్నాడు అబ్రహాముతో. ఆనాడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడే ఈ చల్లపూట నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు విడిచిపెట్టవలసినవి ఉన్నాయి చూసుకో. చూడు, నువ్వు దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది చూడు. నీ భర్త త్రాగుడు మానేసి ఎన్నాళ్ళు అయింది ఒక్కసారి చూసుకో. ఇంకా మార్చబడట్లేదా? అయితే నువ్వు విడిచిపెట్టవలసినటువంటి ఆచారాలు ఉన్నాయే, అవి నువ్వు విడిచిపెట్టేయాలి. నువ్వు ఎవరివో తెలుసా? విలువ పెట్టి నిన్ను కొన్నాడైనా, నీ కోసం ప్రాణాన్ని అర్పించాడైనా, నీ కోసం ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కోసం కార్చాడైనా, ఆయన బిడ్డగా చేసుకున్నటువంటి నీలో మరలా పాపం కనబడవచ్చునా? బాప్తిసం తీసుకున్న నీలో మరలా సినిమాలు కనిపించవచ్చునా? మరలా నీలో పేకాట అనుభవాలు కనబడవచ్చునా? దేవుని బిడ్డలారా, స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు, నీ విడిచిపెడితేనే నీ కుటుంబం మీదకు దీవెన నా దేవుడు పంపబోతున్నాడు. ఎంతటి దీవెన తెలుసా? 2 ఆశీర్వదిస్తాడంట ఆయన. హల్లెలూయా. 2 మేలు చేయడానికి పరలోకం సిద్ధంగా ఉంది.
అయితే నీవు విడిచిపెట్టడానికి సిద్ధమేనా? ఈ దినమందైనా నీ అంతరంగములో నీకు దేవునికి మధ్యలో ఆయాసకరముగా ఉన్నవేవో వదిలేయ్. ఇలాంటి సభలు, ఇలాంటి కూడికలు కొన్ని సంవత్సరాలుగా అనేక మంది గనులైన పరిశుద్ధులైన సేవకులు ప్రయాసపడి ఎందుకు పెడుతున్నారో తెలుసా? ఎందుకు ఈ ఖర్చో తెలుసా? మాకేదో సమకూర్చుకోవాలని కాదు, నిన్ను ఎలాగైనా ప్రభు ఎదుట రేపు నిలబెట్టాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి నువ్వు వదిలేయాల్సింది వదిలేయ్. కానీ ఇంకా నువ్వు కంటిన్యూ చేస్తున్నావే. ఒక్కొక్కళ్ళకి అనిపిస్తుంది, అబ్బో ఈ పూట జనవరి 1 కనుక ఈ పూట నుంచి నేను దాగనండి, ఈ పూట నుంచే నేను సినిమాలు చూడండి. తల్లులరా, మీరేం తక్కువ కాదులే. ఈ పూట నుంచి నేను కూడా సీరియల్ చూడండి. ఇప్పటికి ఎన్ని ఎపిసోడ్లు అయిపోయి ఉంటాయి నీ, ఎన్ని మార్చుంటావు చూడు ఒకసారి. సమయానికి ట్యాబ్లెట్ వేసుకుంటావు, సమయానికి సీరియల్ చూస్తావు, కానీ సమయానికి బైబిల్ చదవవు. బాధ వస్తే కానీ అప్పుడు మందిరం, ఏదైనా పెద్ద శ్రమ వస్తే కానీ అప్పుడు దేవుడు కదా నీకు. తల్లులరా, మీ కుటుంబం మీదకి 2 అంతల మేలును నా దేవుడు పంపించబోతున్నాడు. ఆ దీవెన మీరు పొందుకోవాలంటే విడిచిపెట్టవలసినవి అబ్రాము వలె నువ్వు విడిచిపెట్టేయాలి. హల్లెలూయా. గమనించు, నిన్ను ఆత్మీయముగా పతనము చేస్తున్న వారితో నీ స్నేహాలు మానే. నిన్ను పతనం చేస్తుంది సోషల్ మీడియానా? యవనస్తుడా, యవనస్తురాలా? నిన్ను ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేయగలిగేది మొబైల్ ఫోనా? దానికి దూరంగా ఉండు. సోషల్ మీడియాను వదిలే. నాకు తెలిసినటువంటి ఒక సాక్ష్యాన్ని చెబుతాను, వినండి. యవన బిడ్డలు చాలామంది కనబడుతున్నారు కనుక చెబుతున్నాను. ఒక తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె, చిన్ననాటి నుంచే ప్రార్థనాపూర్వకంగా పెంచారు. దైవజనుడు, ఇల్లు, స్కూలు తప్ప మరొకటి తెలియదు వాళ్ళకి. అంత మంచిగా పెంచుతున్నారు. యవన కాలం వచ్చింది, తను చేయాల్సినటువంటి చదువులన్నీ పూర్తయిపోయాయి. అప్పటికి కూడా పరిశుద్ధంగానే బ్రతికింది. ఉన్నట్టుగా ఉండి తనకి జాబ్ వచ్చిందట. హైదరాబాదు ప్రాంతంలో మంచి ఉద్యోగం వచ్చింది. స్టార్టింగే 70,000 ఉద్యోగం. ఆ బిడ్డను తీసుకొని తల్లిదండ్రులు దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ ప్రార్థనే నీ కన్నీరే, నా బిడ్డకు ఉద్యోగం వచ్చింది. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో సేవకుడు కూడా చాలా సంతోషించాడు. హైదరాబాదు ప్రయాణమై వెళ్ళింది. ఇక ఇంటి దగ్గర ఉన్న అలవాటు ఏంటంటే ఉదయం వేకువని లేచే స్తోత్ర ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన, వాక్య ధ్యానం చేశాకే తల్లిదండ్రులు టిఫిన్ పెట్టేవాళ్ళు. రాత్రిపూట కాలేజీ నుంచి రాగానే మరలా వాక్య ధ్యానం చేయటం, మరలా కుటుంబ ప్రార్థన అవ్వటం, ఆ తర్వాత తిండి తిని పడుకునేది. ఇప్పుడు దూర ప్రాంతానికి వెళ్ళిన మొదట ఒక 20 రోజులు అలాగే కొనసాగించింది. ప్రతిరోజు తల్లిదండ్రులతో వీడియో కాల్ చేస్తుంది, మాట్లాడుతుంది. కానీ తన ఆఫీస్ చేస్తున్నటువంటి ఆ తోటి కొలీగ్ ఒకడు పరిచయం అయ్యాడట. చిన్నగా నెంబర్ తీసుకున్నాడు, హాయ్ అని మెసేజ్ పెట్టాడు. ఎప్పుడైతే వాడితో ఆమె సహవాసం ప్రారంభమైందో తల్లిదండ్రులతో సహవాసం తగ్గించేసింది. ప్రతి పూట ఫోను మాట్లాడేటువంటి బిడ్డ 5 రోజులకు ఒకసారి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా, అప్పటికి డౌట్ వచ్చి అడుగుతున్నారు, డైలీ చేసేదానివి కదరా, ఏమైందమ్మా అంటే, నేను చాలా బిజీగా ఉన్నాను, తిద్దే అంత ఏమీ లేదు, వాడితో మాట్లాడుతూ కూర్చుంది. ఇలా కొన్ని దినాలు గడిచాయి. స్నేహము కాస్త ప్రేమకు దారి తీసింది. అమ్మ బాగా గమనించండి, ప్రేమ కాస్త వివాహానికి దారి తీస్తుంది. ఇక కొన్ని దినాల వివాహం చేసుకోబోతున్నారు. వాడు చూస్తేనా అన్యుడు, దేవుని నమ్ముకున్నటువంటి వాడు. ఈ బిడ్డ చూస్తేనా నమ్మి బాప్తిసం పొంది రక్షించబడి మంచి సహవాసంలో ఎదిగింది. ఒక రోజు అందట, ఈరోజు ఆదివారం కనుక చర్చికి వెళదాం నాతో రా అని అడిగిగానే వాడు ఏ మొహమాటం లేకుండా మందిరానికి వచ్చేసాడు. ఎక్కడో ఉంటేగా బోళ్ళని సిటీలో వెళ్ళారు, కూర్చున్నారు, వచ్చేసారు. కొన్ని దినాలకు వివాహం చేసుకునే ముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసింది, అమ్మా నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, వివాహం చేసుకుంటున్నాను. తల్లిదండ్రులు, నేను ఎలా పెంచాం బిడ్డ, నీకేం తక్కువ చేశాం బిడ్డ,
ఆఖరికి నువ్వు ఈ పని చేస్తున్నావా, అసలు మాకు నువ్వు పుట్టలేదనుకుంటాం. వదిలేశారు తల్లిదండ్రులు. ఇటు తల్లిదండ్రుల అండదండలకే లేవు గనుక సర్వం వాడే అనుకుంది. వివాహం చేసుకుంది. వివాహం అయిన 8 రోజులకే వాడంటాడు, నాతో గుడికి రావాలి, టెంపుల్కి వెళ్ళాలి పద. ఆ పిల్ల అంటది, నేను రక్షించబడ్డానయ్యా, నేను బాప్తిసం తీసుకున్నాను, టెంపుల్స్కి మేము రాకూడదు అంటున్నా కూడా ఇరువురు మధ్యలో గొడవ ప్రారంభమైపోయింది. ఆ గొడవ కాస్త కేసు అయిపోయింది. ఆ కేసు కాస్త ఇద్దరి మధ్యలో విడిపోయి అంతగా వెళ్ళిపోయింది. కోర్టుకి ఎక్కారు. ఇటు చూస్తే ఈమె చేస్తున్న ఉద్యోగం నుంచి ఈమెను సస్పెండ్ చేశారు. ఉద్యోగం పోయింది. తల్లిదండ్రులు అండదండలు పోయాయి. ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టేసింది దానిలాగా ఒకరోజు అర్ధరాత్రి బస్టాండ్కి చేరుకొని రూపాయి కాయినేసి దైవజనుడికి ఫోన్ చేసిందట, అయ్యా నా జీవితంలో ఒక సంఘటన జరిగింది, నా వలే మరొక యవ్వనస్తులు చేయకుండా ఉండాలి, నా బ్రతుకు ఈరోజు బస్టాండ్ అయిపోయింది. ఏమిటంటే, అయ్యా యవ్వనస్తులకి అలవాటైనా ఉండొచ్చు కానీ ఈ ఫోన్ అనే అలవాటు ఉండకూడదు. ఇది చేసిన తప్పు కొంచెమే కదా, ఒక్కసారే కదా, ఒక్కసారి చూసి వదిలేద్దాంలే, ఒక్క మెసేజ్ పెట్టి వదిలేద్దామని అనుకున్నా. నేను ఈరోజు 70,000 రూపాయలు ఉద్యోగస్తురాలనైనా నేను బస్టాండ్లో అడుక్కుంటూ బ్రతుకుతున్నానయ్యా. నాకు జరిగిన నష్టం వేరొకళ్ళు జరగకూడదు. నీ సంఘంలో అనేక మంది యవ్వన పిల్లలు ఉన్నారు కనుక వారిని హెచ్చరిస్తావని చెబుతున్నాను. ఇదే నాది ఆఖరి రోజయ్యా అని ఫోన్ పెట్టేసి చనిపోయిందంట. దేవుని బిడ్డలారా, గమనించారా? నీ పిల్లోడు వయసు ఎంత, వాడు చేస్తున్న పనులేంటి గమనించావా? వాడు ఏడిస్తే, వాడు ఏదైనా చేస్తానంటే కొనిస్తున్నావా? జాగ్రత్త. నిండు 100 ఏళ్ల జీవితం ఒక తల్లిగా తండ్రిగా నీవే నాశనం చేస్తున్నావేమో ఫోన్లు కొనిచ్చి. వాడు వదిలేయవలసినవే అవి, నీవు అవి చేతికి ఇయ్యదు. తల్లులారా, తండ్రులారా, నువ్వు ఎలాగైతే ఎంత ఆయుష్ను పోసుకొని బ్రతికావో మీ ఇరువురు ఆయుష్ పోసుకొని నీ బిడ్డలు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు బ్రతికించబడాలి అంటే వారు వదిలేయటట్లుగా నీవు కూడా సహకరించు, ప్రోత్సహించొద్దు. అబ్రాహాము జీవితంలో యెహోవా అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించాడంట. కారణం ఏంటంటే అనగానే వదిలేసి బయలుదేరి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చల్లపూట నువ్వు రహస్యముగా చేస్తున్న పాపమైన అక్రమ సంబంధమైన, నీ భార్యకు తెలియకో నీ భర్తకు తెలియకో నువ్వు పెట్టుకున్న ఎటువంటి అక్రమ సంబంధాలైనా నువ్వు అనుకోవచ్చు, నేను మెయింటైన్ చేస్తున్నాను కదా, ఎవరికి తెలియదు, నా భార్యకి తెలియదు, నా భర్తకు తెలియదు, నా బిడ్డలకు తెలియదు అనుకుంటున్నావేమో. కానీ నువ్వు గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? రహస్యమందు చూచుచున్న దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు ఏమైతే విత్తుతావో అది ఖచ్చితంగా కోస్తావు. ఇంకా నీ కుటుంబంలో నీ బిడ్డల మీద నీ మీద శాపం ఏలుబడి చేస్తుందంటే తల్లిదండ్రులుగా మీ పాపములు కాదంటారా? దేవుని బిడ్డలరా, నీ విడిచిపెట్టి రాగలిగితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిశ్చయముగా మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆయన అంటాడు, 2 మేలు నేను మీకు చేస్తాను. బంధకాలలో పడియుండియు నిరీక్షణ గలవారులరా, మీరు మరలా కోటకు ప్రవేశించాలి. ఏమిటి ఆ కోట? దేవుని మందిరంలోనికి ప్రవేశించాలట. ఎప్పుడైతే దేవుని మందిరం అనే కోటలోనికి వస్తావో, కోటలో ఎవరుంటారో తెలుసా? రాజులు ఉంటారండి. కోటలో ఎవరుంటారో తెలుసా? రాజ్యాధికారం కలిగిన వారు ఉంటారండి. అంటే కోట అనగా దేవుని మందిరం. ఆ దేవుని మందిరంలోనికి నువ్వు రాగలిగితే రారాజైన యేసయ్య కొన్ని సంవత్సరాలుగా నీ కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ సంఘానికి వెళ్ళొచ్చు, ఏ సహవాసానికైనా వెళ్ళు, కానీ అక్కడ నువ్వు మానొద్దు. తప్పక నువ్వు కొనసాగించబడాలి. నీ ఆత్మీయ తండ్రులు ఎవరో, నీ దైవజనులు ఎవరో, నీ దైవజనురాండ్రు ఎవరో, వాళ్ళని తప్పక నువ్వు వెంబడించాలి. నువ్వు అక్కడకు చేర్చబడితేనట నీ జీవితంలో 2 మేలులు చేస్తాడు ఆయన. హల్లెలూయా.
బంధకాలలో ఉండి నిరీక్షణ గలవారులారా మరలా మీ కోటలోనికి, మరలా అనే మాట వాడాడంటే ఒకసారి నువ్వు ఆ కోటలోనికి, ఆ మందిరంలోనికి వెళ్ళొచ్చిన బిడ్డవే, కానీ ఏదో చెడు స్నేహాలు నిన్ను పాడు చేసేసాయి. చాలా సాక్ష్యాలు వింటాం. ఒకప్పుడు మంచి భక్తి చేసినోడయ్యా నా భర్త, ఒకప్పుడు మంచిగానే దేవుని మాటలు విన్నవాడయ్యా నా భర్త, కానీ కొన్ని చెడు స్నేహాలు చెరిపేశాయి. అందుకే అలాంటి వారి కోసమే ప్రభు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. మరలా కోటలోనికి, మందిరములోనికి చేర్చబడగలిగితే, నీవు మందిరములోనికి వెళ్ళగలిగితే దేవుడు నీతో దైవజనుల నుంచి మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మందిరములోనికి వెళ్ళి నువ్వు వినగలిగే మాటలేంటో తెలుసా? నీ జీవితాన్ని కట్టుకునే మాటలేగా దైవజనులు చెప్పేది. నీ బ్రతుకును మార్చుకోగలిగే వాక్యములే కదా నీకు అందించేది. నీ కళ్ళ ముందు మందిరం ఉంటే దాటిపోతూ ఎన్నాళ్ళు వెళ్ళిపోతున్నావు? ఇప్పటికైనా నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మందిరం అనే కోటలోనికి నువ్వు ప్రవేశించగలిగితే 2 అంతల మేలును నా దేవుడు చేయబోతున్నాడు. నీ బిడ్డల జీవితాల్లో చేయబోతున్నాడు, నీ కుటుంబాలలో చేయబోతున్నాడు. నువ్వు కోటను విడిచిపెట్టొద్దు, సహవాసాన్ని విడిచిపెట్టొద్దు, మందిరాన్ని విడిచిపెట్టొద్దు, నీ ఆత్మీయ తండ్రులను, సేవకులను విడిచిపెట్టొద్దు. నువ్వు వెళ్ళగలిగితే 2 అంతల మేలు. అంటే వెళ్ళకపోతే 2 అంతల మేలు రానట్టే కదా. ఈ దినమందైనా ప్రభు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము వలె విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి రాగలిగితే, అది ఎటువంటిదైనా, ఎన్నాళ్ళుగా నువ్వు విడిచిపెట్టలేకపోతున్నప్పటికీ ఈ పూట ఒక్కసారి నువ్వు అనుభవించి చూడు, వాటిని వదిలిపెట్టి చూడు. అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించిన దేవుడు నిశ్చయముగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. తిరిగి నువ్వు కోటలోనికి రావాలంట. గమనించండి, కోటలోనికి రావాలంటే కోటలో రాజుగారు ఉంటారు కదా, రాజుగారి దగ్గరికి నువ్వు ఎలా పడితే ఎలా వస్తాయి? ఎలాగూ యేసయ్య మందిరంలో నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన యుద్ధకు వచ్చి నీ పాపములు ఒప్పుకుంటే చాలు. గమనించండి బిడ్డలరా, సమరయ్య స్త్రీ ఉంది కదా, సమరయ్య స్త్రీ యేసు ప్రభు అట, ఆమెతోనట ఇలాంటి గంటల గంటల ప్రసంగాలు ఏం మాట్లాడలేదండి. యేసు ప్రభు ఆమెతో బావి దగ్గర కొద్ది నిమిషాలే మాట్లాడాడు. ఆయన ఎప్పుడైతే మాట్లాడాడో ఆమె బ్రతుకంతా ఆయన చెప్పడం ప్రారంభించాడు. అమ్మో, నా బ్రతుకంతా చెప్పేస్తున్నాడు కనుక ఇక్కడ నేను ఉండకూడదు, నా వల్ల కాదులే, నేను పారిపోతానులే అనుకోట్లా. ఆయన చెబుతున్నాడమ్మా, ఇదిగో ఇప్పటికీ నీకున్నవాడు 5వ వాడు. ఇప్పటికీ 5గురు భర్తను నువ్వు మార్చేసావు, నువ్వు మామూలు దానివేం కాదు అని చెప్పగానే ఆమంట, నువ్వు నా గురించి చెప్పే అంతటోడువా? ఆగు, మా ఊరి జనాంగాన్ని వేసుకొచ్చి పొరుగురు నుంచి ఎడకొస్తే నిన్ను ఎలా తోలుతాం అనట్లేదండి, అనట్లేదు. నా బ్రతుకును మొత్తం చెప్పేసినడు నీవేనయ్యా, నా బ్రతుకును మార్చుకుంటానని కొండ వదిలేసిందంట, పాపాన్ని వదిలేసిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ప్రసంగాలకి మారలేదామే, గంటల తరబడి ప్రసంగాలకి ఏమీ మార్చబడలేదామే. యేసు ప్రభు కొన్ని నిమిషాలు మాట్లాడితే పాపపు కొండను వదిలేసుకుంది. ఊరిలోనికి వెళ్ళిందంట. ఊరిలో ఉన్న ప్రజలందరికీ యేసయ్యను గురించి చెబితే ఊరు మొత్తం ఒక్కసారిగా మారిపోయారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలరా, నువ్వు వదిలిపెట్టవలసింది ఏంటో తెలుసా? పాపపు కొండను వదిలేయాలి. సమరయ్య స్త్రీ పాపపు కొండను వదిలేసింది, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించింది. దేవుని బిడ్డలరా, నువ్వు పాపాన్ని ఇంకా జుర్రుకుంటూ పాపపు అనుభవాల్లోని బ్రతుకుతూ దేవునికి ఆయాసకరమైన పనులు చేసుకుంటూ ఎన్నాళ్ళు వెచ్చిస్తావు? ఎన్నాళ్ళు వెళతావు? చూడు, మీ తాతల కాలం నుంచి ఒకవేళ నువ్వు బ్రతుకుంటే నీ బిడ్డలను కన్నావు, మానేవా? మానలా. నీ బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసావు, మారేవా? మానలా. వాళ్ళు చేతికొచ్చారు, వాళ్ళు బిడ్డలను కన్నారు, వాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళని ఇచ్చారు, మారారా? ఇంకా మానట్లేదు. నువ్వు ఈ దినమందైనా నువ్వు మార్చుకోగలిగితే, నువ్వు మార్చుకోవలసింది ఏంటో తెలుసా? నీ అంతరంగాన్ని మార్చుకొని చూడు. హల్లెలూయా. నీ మనస్సును మార్చుకో. హల్లెలూయా. నా యేసయ్య నీతో పలుకుతున్నటువంటి మాట, నీ మీదకు, నీ కుటుంబం మీదకు 2 అంతల మేలులు నా దేవుడు పంపించబోతున్నాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు.
అయితే నువ్వు రావలసింది కోట అనే దేవుని మందిరంలోనికి రావాలి. నువ్వు విడిచిపెట్టవలసిన విడిచిపెట్టేయాలి. నువ్వు విడిచిపెట్టకుండా వాటినే నెలలు, సంవత్సరాలు, తరాలు మారుతున్నా నువ్వు వదిలిపెట్టలేకపోతుంటే దేవుని బిడ్డ రెండంతల మేలులు అక్కడే ఆగిపోతున్నాయి. ఎందుకు నా దేవుడు ఈ చల్లపూట నీతో మాట్లాడుతున్నాడు? అమ్మా ఓగుతున్నారు చాలామంది, ఓగాకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ చల్లపూట, ఈ భారం, ఈ ఖర్చు, ఈ సభ ఎందు నిమిత్తమో తెలుసా? నీ కుటుంబంలో రెండంతల మేలులు చేయాలన్నది దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. అది నువ్వు పొందుకోవాలంటే, అది నీవు నీ కుటుంబం అనుభవించాలంటే నీ దగ్గర నుంచి పెద్దగా డబ్బేం అడగట్లేదైనా, నీ ఎదుటి నుంచి కుటుంబానికి ఎంత తీసుకోవాలనట్లేదైనా, నీ ఎదుటి నుంచి ఏదో ఆశించట్లేదైనా, నీ మనస్సు మార్చుకుంటే చాలు. హల్లెలూయా. యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు. నీ విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి రాగలిగితే చాలు, నీ మీదకి రెండంతల దీవెన దిగి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలరా, యోబు జీవితంలో కూడా చూద్దామా? యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యం అనుకుంటా. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోబు జీవితంలోనంట దేవుడు రెండంతలుగా ఇచ్చేసాడంటండి. అసలు ప్రారంభంలో యోబు గురించి చెబుతాడు, అటువంటి వాడు భూమి మీదే లేడంట. యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు, నీతివర్తనుడు, అసలు అలాంటి వాడు భూమి మీదే లేడని పరలోకం సాక్ష్యం ఇచ్చింది. సాక్షాత్తు దేవుడే యోబును గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎంతో ఉన్నతంగా బ్రతుకుతున్నాడు, చాలా ధనవంతుడు. ఆ ఊజు దేశంలోనే అలాంటి లేడంటండి. అంతగా దేవుడు ఆశీర్వదించి మంచి పశుపాదులను ఇచ్చాడు, శ్రేష్టమైన బిడ్డలను ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు. అయితే ఒక్క దినాన దేవుడు కంచె తీసివేస్తే సాతానుడు వచ్చాడంట. గమనించండి బిడ్డలరా, అతనుకున్న యావదాస్తి పోయిందండి. అతనుకున్న 100 కొలది పశువాదులన్నీ చనిపోయాయి. ఆఖరికి తన కళ్ళ ముందు కన్నబిడ్డలు చనిపోయారు. చూడండి, ఆస్తి పోస్తే, అంతస్తు పోస్తే ఎంతో కొంత బాధ ఉంటుంది. కళ్ళ ముందు కన్నబిడ్డలు చనిపోతే ఆ బాధ ఏ స్థాయిలో ఉంటుంది? అటువంటి పరిస్థితుల మధ్యలో ఇక బిడ్డలు పోయారు అనుకునే లోపే యోబుకు ఉన్న ఆరోగ్యం కూడా పోయిందంట. అతని ఒంటి నిండా కురుపులు వచ్చేసాయి. చెల్ల పెంక తీసుకొని పెంట కుప్పల మీద కూర్చొని గీక్కుంటున్నాడు. కట్టుకున్న భార్య ఉందే, ఆ మహా తెల్లి అన్నమాట. ఆ తెల్లి ఇదే గీకుడి మీద ఉన్నాడని 2 కాళ్ళకు ఒక తాడు కట్టి కుక్కని ఈడ్చుకెళ్ళినట్టు బజార్లో ఈడ్చుకెళ్తుంది. ఈడ్చుకెళ్ళి ఇసురు పడేసింది పెంట దెబ్బల మీద. పడవేగా నేను అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం అంటుంటే ఆమంటదే, ఇంకేం దేవుడయ్యా, దూషించి చావరాదు. ఇప్పటికే కన్నబిడ్డను తీసుకున్నాడు, యావదాస్తి పోయింది, ఇంకేం దేవుడు, దూషించి చావో. ఒక భర్త మరణాన్ని భార్య కోరుకుంటుంది. యోబు అంటాడు, అనారోగ్య పరిస్థితుల మధ్యలో కూడా ఏంటి, కీడు చేస్తే మేలు చేస్తేన దేవుడు, కీడు చేస్తే దేవుడు కదా. ఆమెని అటువంటి పరిస్థితుల్లో కూడా హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలరా, మొదటి అధ్యాయంలో అలా రాయబడితే ఆఖరి అధ్యాయానికి వచ్చేలకే యోబుకట కోల్పోయిన క్షేమస్థితిని యెహోవా మరలా దయచేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమస్థితిని ఇవ్వడమే కాదంట, రెండంతలుగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. బిడ్డలను కోల్పోతే మరలా బిడ్డలను ఇచ్చాడు, పశువాదులను కోల్పోతే 2 పశువాదులను ఇచ్చాడు, ఆస్తిపాస్తులు కోల్పోతే 2 ఆస్తిపాస్తులు ఇచ్చాడు. ఎప్పుడో చనిపోతాడు రా,
ఎముకలు గూడైపోయాడు, ఇక రేపమాపో చచ్చిపోతాడు అనుకున్న యోబునంట 4 తరాలు చూడగలిగే ఆయుష్నిచ్చాడంట నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 మేలు యోబు పొందుకున్నాడండి. కారణం ఏంటో తెలుసా? యోబులో శ్రేష్టమైన సుగుణాలు 2 ఉంటాయి. 1వ అధ్యాయం 5వ వాక్యంలో ఉంటుంది. అతడట అరుణోదయముని లేచంట దేవుని సన్నిధిలో బలులు అర్పించేవాడంట, నైవేద్య బలులు అర్పించేవాడంట. అంటే స్తోత్ర ప్రార్థన చేసేవాడండి. దేవుని బిడ్డలరా, ప్రభువు నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, నీ భర్తను బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ సేవకుని బట్టి, నీ ప్రాంతాన్ని బట్టి, నీ సంఘాన్ని బట్టి వేకువని లేచి నువ్వు ప్రార్థనలు చేయగలుగుతున్నావా? నీ కుటుంబంలో కూడా 2 మేలులు జరగాలంటే, కోల్పోయినవి తిరిగి మరల నువ్వు సంపాదించుకోవాలంటే, ఏ మనుషుడు అవి నీకు అనుగ్రహించలేడు, కానీ నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య నువ్వు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. ఎన్నాళ్ళు అయిపోయింది నీ కుటుంబం అంతా కూర్చొని తినే? ఎన్నాళ్ళు అయిపోయింది నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండే? ఈ చల్లపట నా ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, యోబు ఏదైతే కోల్పోయాడో దాన్ని మరలా తిరిగి 2 దేవుడు చేశాడు. కారణం ఏంటో తెలుసా? అతడు వేకువని లేచి ప్రార్థనలు చేసేవాడంట. నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? ఏనాడైనా వేకువని లేచి ప్రార్థన చేసావు? రక్షించబడ్డావు? ఆదివారం వస్తే పెద్ద బైబిల్ పట్టుకొని ముసుగేసుకుని ఎదరికెళ్ళి కూర్చుంటావు? ప్రార్థన చేసావు? తల్లులరా, 2 మేలు మీ కుటుంబం మీదకి దిగి రావాలంటే మీరు ప్రార్థించే తల్లులై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఉపవసించే తల్లులై ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మీ జీవితంలో కార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. 2 మేలులు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. చూడండి, ఈరోజు ఈ సభ కూడా చుట్టుప్రక్కల ఎటు చూసినా నాకు ఈ ప్రాంతం నుంచి మా బిడ్డలు ముందుగానే చేరుకున్నారు ఇక్కడికి. వాళ్ళందరూ అన్నయ్య పరిస్థితి ఇది. చుట్టుప్రక్కల 1 కిలోమీటర్ దూరంలోనే వర్షం పడింది, కానీ మనం సభ పెడుతున్న ఆ ప్రాంతమంతా దేవుడు నిమ్మళపరిచాడు. హల్లెలూయా. దీనికి కారణం ఏంటో తెలుసా? మా అతిశయోక్తి కాదు, కానీ దీనికోసం, ఈ సభ కోసం కొన్ని దినాలకు ఉపవసించి నలిగిపోయిన బిడ్డలు ఉన్నారు. మీ ప్రాంత రక్షణ కోసం, ఈ సభ కోసం కొన్ని దినాలుగా దేవుని సన్నిధిలో చేతులెత్తుతూ హదస్స నలిగిపోయింది. దేవుని సన్నిధిలో మొర్రపెట్టడమే, కడుపు కాల్చుకోవడమే. మాకు అనుభవించడానికి అన్నీ ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో చేతులెత్తుతున్నాం. మా యవ్వన కాలంలోనే మా జీవితాలు బలిపీఠం మీద పెట్టేసుకున్నాం. కారణం ఏంటో తెలుసా? నశించిపోతున్నటువంటి మీలాంటి వారందరినీ రేపు ప్రభు ఎదుట రక్షించి ఆయన ఎదుట నిలబెట్టాలని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలరా, ఆయన త్వరగా రాబోతున్నాడు. నీకు ఎలా నిద్రపడుతుందో తెలియట్లా. ఇంకా నామకార్థమైన భక్తిని విడిచిపెట్టట్లా, త్రాగుడిని విడిచిపెట్టట్లేదు, పాపాన్ని విడిచిపెట్టట్లేదు. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యోబు జీవితంలోనంట కోల్పోయిన క్షేమస్థితిని మరలా ఇచ్చాడంట. ఇచ్చి అలా ఊరుకునే దేవుడు కాదైనా 2 కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తిపాస్తులను ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు. అంత మాత్రమేనా? ఆరోగ్యాన్ని కూడా ఆయన ఇచ్చేశాడు. హల్లెలూయా. మన యేసయ్య దగ్గర ప్రతీది సర్వ సంపదల గని అయిన ప్రతి ఒక్కటి ఆయన దగ్గర గుప్తములై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. అవి పొందుకోవడంలో నీవే విఫలమైపోతున్నావు. అది నువ్వు పొందుకోవాలంటే యేసయ్య యొద్దకు వచ్చి విడిచిపెట్టవలసినవన్నీ నువ్వు విడిచిపెట్టేయాలి. ఈ దినమందైనా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలరా, నువ్వు దేన్ని విడిచిపెట్టి రాగలుగుతున్నావు? ఇప్పటికైనా నీ నామకార్థమైన భక్తిని వదిలే. ఇప్పటికైనా నామకార్థమైనటువంటి నీ ప్రార్థన జీవితాన్ని వదిలే. నీవంటూ ఒక తీర్మానం చేసుకో. దినానికి ఇన్ని గంటల్లో దేవునితో నువ్వు ఎన్ని గంటలు గడుపుతున్నావు చూడు. ప్రార్థన కంటూ ఒక సమయం ఉండదా నీకు? ట్యాబ్లెట్కి ఒక సమయం ఉంటుంది, వేసుకోకపోతే గుట్టుకుమంటావేమోనని. టికెట్ వెళ్ళిపోద్దని ఖచ్చితంగా ఒక సమయం డాక్టర్ చెప్పగానే 2-3 నిమిషాల ముందే మంచినీళ్ళు ట్యాబ్లెట్లు లేకపోతే ఆ నీడిని తిట్టో, కుక్క మీద సట్టి మీద తిట్టో, ఎట్టగా ట్యాబ్లెట్లు తెప్పించుకొని సమయానికి ట్యాబ్లెట్ పట్టుకొని చక్కగా మింగుతావు. దానికంటూ ఒక సమయం ఉంది. నువ్వు ఉద్యోగానికి వెళుతున్నావు, దానికంటూ ఒక సమయం ఉంది. కూలి పనికి వెళుతున్నావు,
నువ్వు ఎలా పడితే అలా వెళితే నీ మీద ఉన్న యజమానుడు నీ కూలివ్వడు. దానికంటూ ఒక సమయం ఉంది. కానీ ప్రార్థనకి సమయం ఉండట్లేదండి భక్తులకి. మళ్ళీ ఈ భక్తులందరూ మందిరాల్లో కనపడతారు, పండగల్లో కనపడతారు. తల్లులరా, తండ్రులరా, ఇదే నామకార్థమైన భక్తిని విడిచిపెట్టి దేవునితో ఎక్కువగా గడపటను ప్రారంభించి చూడు. నిశ్చయముగా ఈ 9వ మాసపు ఈ చివరి దినాల నుంచి 2 మేలులను పొందుకొందవుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబు జీవితంలో 2 మేలు పొందుకోవడానికి గల కారణం అతడట వేకువను లేచి ప్రార్థించేవాడట. రెండవది, తన ప్రతికూలత పరిస్థితులలో కూడా దేవుని స్తుతించడం ఆపలేదు. మనకి కొన్ని శ్రమలు ఎదురైతే, కొన్ని బాధలు ఎదురైతే, ఏం దేవుడండి, ఏం అయ్యగారండి, ఇక దొరికేది నీకు ఎవరంటే అయ్యగారే. ఎన్నాళ్ళుగానే వెళుతున్నా మా వాళ్ళు మార్చబడట్లేదండి. నువ్వు వేసేది నెపం, కానీ నువ్వు చేయాల్సింది చేయట్లా. దేవుని బిడ్డ, నువ్వు చేయాల్సింది చేసి దేవుణ్ణి అడుగు. నిశ్చయముగా అది ఎటువంటి సమస్య అయినా నా దేవుడు విడిపించగలిగిన సమర్థుడైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆకాశాన్ని సృష్టించినోడు, నిన్ను నన్ను తన పోలిక చెప్పున తయారు చేసినోడు. నోటి మాట ద్వారా సృష్టించినటువంటి దేవునికి నీ ఎదుట ఉన్న సమస్య ఎంత? అది తీర్చలేడైనా, తీరుస్తాడు. కానీ నీవు ప్రతికూలతల్లో కూడా యోబు వలె స్తుతించగలిగితే తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం నష్టం వచ్చిందని, కొంచెం ఏదో కష్టం కలిగిందని, కొంచెం ఏదో అనారోగ్య పరిస్థితులు వచ్చాయని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించడం నువ్వు మానేస్తున్నావేమో. దేవుని బిడ్డలరా, 2 మేలులు చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరలోకం కూడా సిద్ధంగా ఉంది. అయితే నీవు అబ్రహాము వలె విడిచిపెట్టి నీవు రాగలిగితే నిన్ను దీవిస్తాడు ఆయన. యోబు వలె ప్రతికూలతలో కూడా నువ్వు ఆయన స్తుతించగలిగి వేకువ జామున నువ్వు ప్రార్థించగలిగితే 2 మేలులు నిశ్చయముగా నువ్వు పొందుకొందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలరా, ఇక ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఎస్తేరు జీవితంలో చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయింది ఆ బిడ్డ. పిన్న తండ్రి మొర్దెకై దగ్గర ఎదుగుతుంది. ఆమె ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఎదుగుతుందంటే, తల్లిదండ్రులు లేక పిన్న తండ్రి ఎప్పుడో ఒకసారి అంత ముద్ద తెస్తే తింటూ బ్రతికేది. అయితే ఒక దినాన తన పిన్న తండ్రి జాబ్ చేస్తున్నటువంటి దగ్గర, ఆయన చేసే జాబ్ ఏంటంటే ఒక కోట దగ్గరట ఒక క్లాస్ 4 ఉద్యోగి, ఒక సెక్యూరిటీ గార్డ్ అంతే. ఆయన వచ్చి నేరుగా రాజుగారి దగ్గర విన్నటువంటి మాట తీసుకొచ్చి ఆ బిడ్డకు చెబుతున్నాడమ్మా, రాజుగారికి రాణి అవసరమట, ఇదిగో ఆయన రమ్మంటున్నాడు. నిన్నొక్కదాన్నే కాదు, ప్రాంతంలో ఉన్న కన్యకలందరికీ పిలుపునిస్తున్నాడు, నీవు కూడా వెళ్ళు బిడ్డ అనగానే ఆమె కూడా వెళ్ళిందండి. తీరా ఆ కోటలోనికి ప్రవేశించగానే, అంతఃపురంలోనికి వెళ్ళగానే చుట్టుప్రక్కల ఉన్న కన్యకలందరూ ఊళ్ళన్నీ ఖాళీ చేసి అందరూ కోటలోకి వచ్చేసారు. రాజు నన్ను కోరుకుంటాడు, రాజదండము నా మీదకు దిగి వచ్చిద్దని అందరూ సిద్ధపడిపోతుంటే రాజు అన్నాడు, ఇదిగో మొత్తం 12 మాసాలు మీరు మంచిగా తయారవ్వడానికి, మీరు అందముగా తయారవ్వడానికి మీకు అవకాశం ఇస్తున్నాను అని చెప్పాడు. 12 మాసాల్లో ఇక ఆ పేడ ఈ పేడ పూసుకోవడం ప్రారంభించారు. చక్కగా రెడీ అవుతున్నారు. ఎలాగైనా రాజు నన్నే చూడగానే నేనే నచ్చాలి. ఒకళ్ళకు మించి ఒకళ్ళు ఆర్డర్ పెడుతున్నారు. డెలివరీ బాయ్ వస్తున్నాడు, ఇస్తున్నాడు, పోతున్నారు. అబ్బో దీనికి 4 కురుపులు వచ్చినాయి, ఇది వద్దులే కానీ కురుపులు తగ్గేది ఇంకోటి రాసుకొని ఇంకోటి పూసుకుంటున్నారు. అయ్యి పూసుకుంటుంటే ఎస్తేరట అలా జాలిగా చూస్తుందంటండి. ఎస్తేరు జాలిగా చూస్తుందంట. ఆమెను చూసిన వారందరిని గురించి రాస్తాడు. ఆమెను చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. అయ్యయ్యయ్యో, ఈ పిల్ల ఏంట్రా అన్ని ఎత్తున పూసుకోవట్లేదు, రూపాయి మన ఖర్చు లేదుగా, వాళ్ళే ఎత్తున్నారుగా, 1కి 12 మాసాలు ఇచ్చారుగా, ఈ పిల్ల అంటే ఏం పూసుకోవట్లేదు, అన్నీ పూసుకుంటేనే మనల్ని ఎన్నుకుంటాడో లేదో తెలియట్లా, ఏం పూసుకోకుండా అట దెయ్యంలా కూర్చుంది, దాన్ని అసలు ఎన్నుకుంటాడంట.
ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆ బిడ్డ అంతఃపురంలోనికి అడుగుపెట్టిందో ఎస్తేరంట హేగే నిర్ణయానికి అప్పగించుకుందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. హేగే నిర్ణయానికి అప్పగించుకుంది. హేగే దగ్గరికి వెళ్ళయ్యా, నీ ఇష్టము చెప్పున నన్ను అలంకరించు నాయనా అని చెప్పుకుందంట. దేవుని బిడ్డలరా, హేగే అనగా పరిశుద్ధాత్ముడు, అంటే కోట అనగా దేవుని మందిరం. దేవుని మందిరంలోనికి వచ్చిన నీవు ఎంతటి వాడవైనా, నీ స్థితి, నీ హోదా, నువ్వు ఎంతటి ఉన్నతమైన వ్యక్తివైనా సరే మందిరంలోనికి రాగానే హేగే అనే పరిశుద్ధాత్మనికి అప్పగించుకోవాలి. అంతేగాని మెయింటైన్ చేసే పద్ధతులు ఉండకూడదు. ఇక కోటలోనికి రాగానే ఏం చేస్తుందో తెలుసా? ఎస్తేరు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ మంచిగా చదువుకుంది, అన్ని అవకాశాలు ఉన్నాయి, పూసుకోవడానికి అన్నీ ఉన్నాయి, వాటిని దగ్గరికి చేర్చట్లేదంట. కారణం ఏంటంటే కోటలో హేగే అనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయనకి నేను అప్పగించుకోవాలని వెళ్ళిపోయింది. 12 మాసాలు గడిచిపోయేయండి. ఆమె ఎక్కడ ఎదిగి వచ్చిందో తెలుసా? మొర్దెకై పోషణలో పెంచబడిందంట. హల్లెలూయా. అంటే ఆత్మీయ తండ్రి ఉపదేశములో, వాక్యములో పెంచబడింది. ఎప్పుడైతే అది విన్నదో, ఆ వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకుందో, ఇక రాజు ఎన్నుకునే దినం రానే వచ్చింది. ఒక్కొక్కరు వారి వారి వంతు చెప్పున వెళుతున్నారు, రాజు నిరాకరిస్తున్నాడు. కానీ ఎస్తేరు దగ్గరికి రాగానే రాజదండము ఎస్తేరు మీద పెట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏకంగా రాణి అయిపోయింది. ఎన్నిక లేని దానిని మన దేవుడు ఎన్నిక చేసేసాడండి. ఎక్కడో కడు బేదరికపు అనుభవాలలో ఒక పూట ఉండి తిని లేక గడిపినటువంటి ఆ బిడ్డను దేవుడు తీసుకుని వచ్చి రాణిగా నిలబెట్టేశాడు ఏకంగా. ఆమెది పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? పెద్ద కులమా? పెద్ద ఆస్తిపర్రాలా? ఏమీ లేదండి. కానీ ఆ బిడ్డను నా దేవుడు ఉన్నతమైన శిఖరంపై నిలబెట్టాడు. కారణం ఏంటంటే రాజదండము మీదకు దిగి వచ్చింది కనుక రాణి అయింది. హల్లెలూయా. 2 అంతల మేలు నా దేవుడు ఆ బిడ్డ మీదకు దించాడు కనుక ఆ ప్రాంతంలోని ఉన్నతమైన స్థితిలో నా దేవుడు కూర్చుండబెట్టాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మని వశపరుచుకుంది కనుక, పరిశుద్ధాత్మనికి అప్పగించుకుంది కనుక, మొర్దెకైనే ఒక ఆత్మీయ తండ్రి ఉపదేశములో ఎదిగింది కనుక. తల్లులరా, మీరు ఏ ఏ సహవాసాలకు వెళుతున్నారో ఆ సహవాసాలలో మీ ఆత్మీయ తండ్రుల ఉపదేశాలను మీరు స్థిరపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారి మాట విని వారికి లోబడాలట. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం వాక్యాల్లో రాస్తాడు కదా, వారి మాట విని వారికి లోబడి నడుచుకోవాలి. నువ్వు ఎంత తోడువైనా, బయట నీకు ఎకరాల పొలం ఉండుండొచ్చు, నీ చేతిలో అధికారం ఉండుండొచ్చు, దేవుని మందిరంలోనికి రాగానే నువ్వు ఎంతటి వాడవైనా సామాన్యుడివే, సామాన్యురాలవే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలరా, మా తండ్రి గారు నల్లమోతు యెషయా గారు ఈ ప్రాంతానికి సరిగ్గా ఒక 15 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన వచ్చిన 15 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను నడిపించాడు. ఆ తండ్రి మహిమలోనికి వెళ్ళిపోయారు, దేవునితో ఉండిపోయారు. అయినా ఇంతటి బాధ్యత ఈ చిన్న వయసులో ప్రభు నాకు అప్పగించినప్పుడు, మా తండ్రి గారు చనిపోయినప్పుడు నాకు అనిపించింది, అరే నాకు 3 అక్కలు, నేను ఒక్కడే. ఒక ప్రక్కన పెద్ద కుటుంబం కదా, ఒక ప్రక్కన లక్షల రూపాయల మందిరం ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది మాకు. నేను ఒక్కడే మిగిలిపోయాను. నా తండ్రి చూస్తే చనిపోయారు. సరిగ్గా అంత 18 రోజుల్లో జరిగిపోయింది. ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాను. ఆయన ఆఖరి మాటలు నాతో మాట్లాడుతూనే వచ్చాడు. అవన్నీ నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఒక పూట, అది ఏప్రిల్ 8వ తారీఖు 2021 సంవత్సరం, సాయంత్రం 5:30 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది. యెషయా గారు చనిపోయారు, వారి తాలూకు వాళ్ళు మీరేనా? నేనేనయ్యా. గుండె పగిలిపోయింది. మా వాళ్ళందరూ, సంఘ పెద్దలు, బంధువులు అందరూ ఉన్నారు. బాడీని తీసుకుని వచ్చేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒక ప్రక్కన కొన్ని లక్షలాది రూపాయల మందిరం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇటు చూస్తేనా నాన్న లేరు, కుటుంబం పెద్దది. ఎన్నాళ్ళు నాన్న చాటునే బ్రతికానుగా, నా వల్ల ఎక్కడైద్ది, నా వల్ల కాదిక, చనిపోదాంలే అనుకుంటున్న సమయంలో మీకులాగే ఆత్మీయ నాయకులు వచ్చి
దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే అలా కూర్చుని దేవుని వాక్యాన్ని విన్నాను. ఒక్క మాట నన్ను పట్టుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ద్వారా నేను బలపరచబడ్డాను. సమాధి కార్యక్రమం అయిపోయింది. గమనించండి, మా తండ్రి గారు లేరని చుట్టుప్రక్కల ఉన్నటువంటి కొంతమంది సేవకులు మా విశ్వాసులు ఇళ్ళకి వెళ్ళిపోయి, అసలైన లేడు కదా, పెద్ద ఆయన చనిపోయాడు కదా, ఉన్న చిన్నోడు వల్ల ఏమైంది, మీరు అందరూ మా దగ్గరికి వచ్చేయండి, ఇక ఆ మందిరం పని అవ్వదు, అది ఆగిపోద్ది, రండే అని ఇంటింట తిరుగుతున్నారు. ఇవన్నీ నా చెవును పడుతూనే ఉన్నాయి. గమనించండి, దేవుని మందిరం పూర్తి చేయడానికి ఇంకా మాకు ఒక 50 నుంచి 60 లక్షలు అవసరమై ఉంది. తండ్రి గారు చనిపోయారు, మహిమలోనికి వెళ్ళిపోయారు. సేవను కొనసాగిస్తూ ఉంటే నాకంటే వయసులో చాలా పెద్దవారు మా సంఘ పెద్దలు, విశ్వాసులు కూడా నేను వాళ్ళ ముందు పెరిగినోడ్నే. మా సంఘ పెద్దలందరూ వచ్చి, అయ్యా, అయ్యకు ఎలాగ లోబడ్డామో నీకు కూడా మేము అలాగే లోబడతాం. హల్లెలూయా. ఆనాడు ఆ మాట ఇచ్చారు, నేటికి మా సంఘ పెద్దలు అలాగే లోబడుతున్నారు. హల్లెలూయా. నాకంటే పెద్దవారే, నాకంటే మరి ఎక్కువగా పేరుగాంచినోళ్ళే, ఆస్తిపాస్తులు కలిగినోళ్ళే మందిరంలోనికి రాగానే నేను ఏ పరిచర్య అప్పగిస్తే, అన్నా మీరు వంట దగ్గర ఉండంటే నమ్మకంగా వంట దగ్గర ఉంటారు, అన్నా మీరు పలానా పరిచర్య చేయాలంటే ఆ పరిచర్య చేస్తారు. దేవుని బిడ్డలరా, మందిరానికి వెళుతున్నప్పుడు మీ పైన ఉన్న సేవకులకు మీరు లోబడాలి. అప్పుడు మీ మీదకు దీవెన దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఏప్రిల్ మాసంలో మా తండ్రి గారు చనిపోయారు. జూన్ జూలై మాసాలలో నేను సంఘంలో ప్రకటన చేశాను, ఇంకా మనకు ఒక 60 లక్షల రూపాయలు అవసరం, ప్రార్థన చేద్దాం. సెప్టెంబర్ 11న మా తండ్రి గారిది పుట్టినరోజు. ఆ రోజు మందిరాన్ని మనం ప్రతిష్ఠించబోతున్నామంటే మా సంఘ బిడ్డలందరికీ, అయ్యా తక్కువ సమయంలో ఇది ఎలా అవుతుంది, అన్ని లక్షల రూపాయలంటే అయ్యుంటే ఎలా కాలు వచ్చాయి, అయ్య లేరు కదా, ఏడ చేస్తామయ్యా అనుకుంటూ బాధపడుతూ సంఘంలో చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు వారి వంతుగా వాళ్ళు ఉపవసించి ప్రార్థన చేయడం ప్రారంభించారండి. ఒక ప్రక్కన పరిచర్య కొనసాగుతుంది, పనులు కొనసాగుతున్నాయి. ఎలాగొచ్చాయో తెలీదు, 60 లక్షల రూపాయలు దేవుడు మా చేతికి అప్పగించాడు. సరిగ్గా చెప్పిన రోజే మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించాం. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి కారణం సంఘమంతా లోబడిపోయింది. వారు చేసిన ప్రార్థనలు, వారి కష్టం. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళిన నీ సాక్ష్యం చెప్పకుండా ఉండలేను. ఖచ్చితంగా చెప్పుకొస్తాను. నా తండ్రి విడిచిపెట్టి ఇప్పటికీ 4 ఏళ్ళు అయిపోయినా ఇంకనూ నా తండ్రిని గుర్తు రానివ్వకుండా సంఘమంతా నన్ను ముందుండి ఇలాంటి ప్రాంతాలకు నడిపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే సేవకుల దగ్గర నమ్మకంగా పనిచేశాం కనుక. దేవుడు మీకు ఇచ్చిన మీ ఆత్మీయ తండ్రుల ఎదుట, దేవుడు మీకు ఇచ్చినటువంటి మీ ఆత్మీయ తల్లుల ఎదుట మీరు నమ్మకంగా ఉండండి. నీ స్థితి బయట ఎమ్మెల్యేనా, ఎంపీయా, హోదానా, నువ్వు ఎంతటి వాడవైనా మందిరంలోనికి రాగానే దీనుడు అయిపోతే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రాంతం కొంచెం పట్టణం కనుక, గ్రామం కాదు పట్టణం కనుక, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ మందిరానికి వస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకోవడానికి. వారిని స్టేజీ కూడా ఎక్కనీయం, అక్కడే నిలబెట్టి చేతులించి ప్రార్థన చేసి పంపించేస్తాం. వాళ్ళు కూడా అలాగే లోబడి ప్రార్థన ఏదా కూర్చుంటారు. వాక్యం మధ్యలో వస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వం, వాక్యం విని వెళ్ళాల్సిందే. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఆత్మీయంగా ఎంతవరకు మీరు ఎక్కడ చల్లారిపోయారో మీ ఆత్మీయ తండ్రులను మీరు ఎలా గౌరవిస్తున్నారో చూసుకోండి. మన కుటుంబాలు ఇంకా దీవించబడట్లేదు, మన బిడ్డలు దీవించబడట్లేదంటే మన పైన ఉన్న ఆత్మీయ తండ్రులకు, నాయకులకు మనము లోబడే వారిగా ఉంటే దీవించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. బంధకములలో పడియుండియో నిరీక్షణ గలవారులరా, మీరు మరలా కోటలోనికి ప్రవేశిస్తే 2 మేలులు నా దేవుడు చేయబోతున్నాడు. అయితే ఆ మేలు పొందుకోవాలంటే, ఒకటి, అబ్రహాము వలె వదిలిపెట్టవలసినవన్నీ నువ్వు వదిలే. ఇది వ్యభిచారమా, అక్ర సంబంధమా, త్రాగుడా, పాపమా, సినిమాల, బూతుల, సీరియల్లా,
రహస్య పాపాల, చూడకూడని దృశ్యాల అవన్నీ నువ్వు వదిలిపెట్టి రాగలిగితే రెండంతులుగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవది, నువ్వు కోల్పోయినవన్నీ, కోల్పోయావా సంతోషాన్ని, కోల్పోయావా ఆనందాన్ని, కోల్పోయావా నీ కష్టార్జితాన్ని, కోల్పోయావా నీ ఆస్తిపాస్తుల్ని, అప్పుల పాలైపోయావా, అవన్నీ మరలా నువ్వు తిరిగి సంపాదించుకోవాలంటే యోబు వలె నువ్వు ఉదయకాలమున లేచి ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలోనైనా దేవుని స్తుతించాలి యోబు వలె. అప్పుడంట రెండంతల మేలులు నా దేవుడు నిశ్చయముగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు వలె మొర్దుకై పోషణలో అనగా నీ ఆత్మీయ తండ్రి పోషణలో నువ్వు ఎదిగితే ఎస్తేరుని సింహాసనం ఎక్కించిన దేవుడు నీ కుటుంబంలో నిన్ను కనపరచబోతున్నాడు. నీ ప్రాంతంలో నా దేవుడు నిన్ను కనపరచునుగాక. నీ కుటుంబాలలో నా దేవుడు నిన్ను కనపరచునుగాక. ఎక్కడ నువ్వు ఎదగాలో తెలుసా? నీ ఆత్మీయ తండ్రుల పోషణలో. నువ్వు ఏ సహవాసానికి వెళుతున్నప్పటికీ వారిని నువ్వు గౌరవించు. నిశ్చయముగా నా దేవుడు ఈ చల్లపూట మొదటి ఉన్న వ్యక్తి నుంచి ఆఖరిగా ఉన్న ఏ వ్యక్తిని నా దేవుడు దాటిపోట్లేదు. నిశ్చయముగా మీరు వదిలేయవలసినవన్నీ వదిలేయగలిగితే అబ్రామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. యోబును ఆశీర్వదించిన దేవుడు రెండంతలుగా కోల్పోయినవన్నీ మరలా మీరు తిరిగి పొందుకొందురుగాక. ఎస్తేరు వలె ఉన్నతమైన అనుభవంలోనికి నువ్వు రావు. ఆ కృప మీ అందరికీ నా ప్రభు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరం ఒక్కసారి లేచి నిలబడదామా?